5 సంవత్సరాల కాలంలో ఒక జాకీ కానీ, హెచ్ఎస్బీసీ కానీ, లూలు మాల్ కానీ చాలా కంపెనీలు, మన అమర్ రాజా బ్యాటరీస్ కానీ చాలా కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి మేము ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో ఆలోచిస్తాం, దీర్ఘకాలం పెట్టుబడులు పెడతాం, వేల కోట్లలో పెట్టుబడి పెడతాం. కాబట్టి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎప్పుడు జీవితాంతం ఉండాలని చూస్తాం. అలాంటిది అట్లా 5 సంవత్సరాల తర్వాత ఏదైనా తప్పులు జరిగితే మా పరిస్థితి ఏంటంటే దానికి సమాధానం మనం చంద్రబాబు నాయుడు గారికి అన్నదండగా ఉన్నాము. రేపు రానున్న రోజుల్లో నెక్స్ట్ 5 సంవత్సరాల కాలంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది, మీకు ఎలాంటి డోకా ఉండదు అని మనం చెప్పాలంటే అప్పుడప్పుడు జరిగే ఇలాంటి ఎన్నికల్లో మనం అభివృద్ధి పదం వైపు ఉన్నాము, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో పాటే మేమందరం ఉన్నాము అని చెప్పాలంటే ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి పేరగొత్తల రాజశేఖర్ గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో వ్యాపారవేత్తల్లో కొంత ధైర్యం ఉంటుంది. వాళ్ళు కూడా ముందుకు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చి ఈ రాష్ట్ర పరిస్థితి తోడ్పడతారు. కాబట్టి సమాజంలో ఉపాధ్యాయులుగా మీ పాత్ర చాలా ఉంది. మనకి సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత స్థానం మీ ఉపాధ్యాయులకి ఇచ్చారు, ఎందుకంటే మీరు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అంతేకాకుండా ఎన్నికల ప్రాసెస్లో కూడా ప్రధాన పాత్ర పోషించేది మీ అందరూ. సో మీ అందరూ కూడా అనుకుంటే ప్రభుత్వాలు కూలిపోయే సందర్భాలు చాలా చూసాం. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, గత 5 సంవత్సరాల్లో మీ వృత్తికి జరిగిన అవమానాలు లేదా మీకు జరిగే అవగాహనలు అవన్నీ ఆలోచించుకోండి. ఎన్డీఏ ప్రభుత్వం మా పరిస్థితి ఏంటి? మేము ఇక్కడ 5 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో రావడం లేదు. ఎప్పుడు కూడా పెట్టుబడి దీర్ఘకాలికంగా 30-40 సంవత్సరాలు 100 సంవత్సరాల తరబడి ఉంటుంది. కాబట్టి మాకున్న గ్యారెంటీ ఏంటంటే దానికి సమాధానం ఇదే. మనందరమీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాము. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో మేము చంద్రబాబు గారితో ఉంటాము. మళ్ళీ ఎలాంటి తప్పిదాలు జరగవు అని నిరూపించడానికి ఇలాంటి ఎన్నికలు మనకు చాలా ఉపయోగపడతాయి. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, మీరందరూ కూడా మీరు గత 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన చూశారు, ఈ 8 నెలల కాలంలో మేం చేసింది చూశారు. బేరీజ్ వేసుకుని విద్యుత్తో ఆలోచించి ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి పేరగొత్తల రాజశేఖర్ గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపిస్తే ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో మీ ఉపాధ్యాయుల సమస్యలు మాకు తెలుసు, తెలియకుండా ఏం లేదు. కాకపోతే కొంత టైం తీసుకుని ఖచ్చితంగా పరిష్కార మార్గాలు చెప్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ చిరంజీవి గారు